కరోనా రోజు రోజుకి ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ కేసెస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. సో దీనికి కారణం ఒమిక్రాన్ వైరస్ అని చెప్తున్నారు. అసలు ఒమిక్రాన్ ఏ విధంగా వస్తుంది, అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని సివియారిటీ ఎంతవరకు ఉంటుంది, బూస్టర్ డోస్ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇలాంటి విషయాలన్నీ మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ లాస్య సాయి సింధు గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే లాస్య గారు. నమస్తే. ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ చాలా సివియర్ అయిపోయింది, థర్డ్ వేవ్ వస్తుంది అన్నారు. కానీ అక్టోబర్ సెప్టెంబర్లో రాలేదు. కానీ ఇప్పుడు ఒమిక్రాన్ కేసెస్ పెరుగుతున్నాయి. సో ఒమిక్రానే థర్డ్ వేవ్ అనుకోవచ్చా? సో రైట్ నౌ ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ అయితే ఒమిక్రాన్ థర్డ్ వేవ్ అని అనుకొని దేవర్ ఎక్స్పెక్టింగ్ ఒక 10,000 న్యూ కేసెస్ అండి ఇవాళ. బట్ యాజ్ సచ్ మనం ఇంకా వీ కెనాట్ బీ ష్యూర్ అండి. ఎందుకంటే అఫ్కోర్స్ ఒమిక్రాన్ వల్ల కేసెస్ ఎక్సెసివ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి, అది కరెక్టే. కాకపోతే లక్కీగా దీనివల్ల తీవ్ర ఇబ్బందితో గురైన వాళ్ళు అయితే ఎవరు లేరండి. అండ్ ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ అయిపోయింది, మళ్ళీ ఒమిక్రాన్ వల్ల ఏమైనా థర్డ్ లాక్డౌన్ కూడా వచ్చే ఏమైనా ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? సో ఈ థర్డ్ లాక్డౌన్ అనేది ఇది గవర్నమెంట్ డెసిషన్ పైన ఉంటుందండి. వాళ్ళు చూసినట్టుగా అయితే అరౌండ్ తెలంగాణలో 5-fold ఇంక్రీజ్ ఉందండి కేసెస్ లోపల. గత వారంతో కంపేర్ చేస్తే దే సీన్ 5-fold ఇంక్రీజ్ ఉంది, అంటే 5 times ఎక్కువ కేసెస్ నమోదయ్యాయి. ఇది ఒకవేళ కంటిన్యూ అవుతే మోస్ట్ ప్రాబబ్లీ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు అయితే యూజువలీ ఎఫెక్ట్ అవ్వరండి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంకా చాలామంది వ్యాక్సినేటెడ్ లేరు. ఒకవేళ బై ఛాన్స్ ఈ వ్యాక్సినేషన్ లేని వాళ్ళని ఈ కోవిడ్ కనుక ఎఫెక్ట్ చేస్తే, అది ఒమిక్రాన్ అవ్వనివ్వండి లేకపోతే ప్రీవియస్ మన డెల్టా వేరియంట్ అవ్వనివ్వండి, అది వీళ్ళని ఎఫెక్ట్ చేస్తే మటుకు మళ్ళీ వాళ్ళు సీరియస్ అవ్వడము, వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వడము, ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ అంటే సెకండ్ వేవ్ తర్వాత చాలా మంత్స్ గ్యాప్ వచ్చి అందరూ రిలీఫ్ అయ్యారు, కర్ఫ్యూలు తీసేశారు, అలాగే అన్నీ ఓపెన్ అయిపోయాయి, థియేటర్స్ కానీ అవన్నీ. రీసెంట్గా న్యూ ఇయర్ కూడా జరుపుకున్నారు చాలామంది. సో ఒకటేసారి అంటే నిన్నటికి ఇవాళకి ఇండియాలో కూడా చూసుకుంటే డబల్ కేసెస్ నమోదయ్యాయి. ఎందుకు ఒకేసారి ఇంతగా ఉధృతంగా కేసెస్ పెరగడానికి రీజన్ ఏంటి మెయిన్? సో ఐ థింక్ మెయిన్ రీజన్ ఇస్ ఒమిక్రాన్ అండి. ఎందుకంటే ఒమిక్రాన్ అనేది ఇప్పుడు చూసినట్టుగా అయితే అది 5 times ఫాస్టెస్ట్ స్ప్రెడ్ ఉందండి డెల్టా వేరియంట్ కంటే ముందు ఏదైతే చూసామో. అండ్ సేమ్ వే ఇది న్యూ వేరియంట్ అవ్వడం వల్ల ఇప్పుడు చాలామందికి వచ్చేసింది. బేసిక్గా ఇది ఒమిక్రాన్ అని కూడా ఐడెంటిఫై చేయడం అనేది మన ఇండియాలో చాలా తక్కువగా ఉందండి. ఎందుకంటే ప్రాబ్లీ కోవిడ్ పాజిటివ్ ఉందా లేదా అన్నది మనకి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి చెప్తున్నారు. కాకపోతే ఈ ఒమిక్రాన్నా కాదా అన్నది టెస్ట్ అనేది చాలా కాస్ట్లీ, నెంబర్ 1. ప్లస్ ఇది పర్టికులర్గా చేసేది ఐనసగోగ్ అని ఒక గ్రూప్ ఆఫ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయండి. సో వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చేస్తారు. వేరే NIH అవి కూడా ఉన్నాయి ల్యాబొరేటరీస్, బట్ ఇట్స్ అ కాంప్లికేటెడ్ ప్రొసీజర్. అందుకే ఒమిక్రానా కాదా అన్నది ఎవరం చెప్పలేము. బట్ మ్యాక్సిమం చూసినట్టుగా అయితే కామన్ పీపుల్లో కూడా చాలా మందిలో ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చేసింది. సో మెయిన్లీ ఒమిక్రాన్ వల్లే చాలా మటుకు ఈ కేసెస్ ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాం. అండ్ ఈ కేసెస్ పెరగడానికి రీజన్ కూడా మెయిన్గా జనాలు ఇంకా అర్థం చేసుకోకపోవడం వల్ల, లేకపోతే ఆ కోవిడ్ వైరస్ అనేదే ఎక్కువ బలం పుంజుకుంటుందా? సో కోవిడ్ వైరస్ అనేది ట్రాన్స్మిసిబిలిటీ డెఫినెట్లీ చాలా ఎక్కువగా ఉందండి. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే చూసినట్టుగా అయితే చాలా రోజుల నుంచి ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు. ఇప్పుడు ట్రావెలింగ్ ఎక్కువ అయింది, గెట్ టుగెదర్స్ ఎక్కువ అయినాయి, ఆల్రెడీ మీటింగ్స్ అవన్నీ చాలా ఎక్కువ అయినాయి. ఇవన్నీ కొద్ది రోజులుగా ఉన్నాయి, ఇప్పుడు సడన్గా అవ్వలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి UK ప్లస్ మళ్ళీ యుఎస్ఏలో కూడా చూసినట్టుగా అయితే కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో సేమ్ వే ఆ ఒమిక్రాన్ మన ఇండియాలో వచ్చి దానివల్లనే ఈ నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం అనేది చూస్తున్నాం. దీనికి కరోనాని నివారించవచ్చు అనే దానికి వ్యాక్సిన్స్ అనేవి తెచ్చారు. సో వ్యాక్సిన్ మ్యాక్సిమం 90% అందరూ ఇండియాలో వ్యాక్సినేటెడే. కానీ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ కోవిడ్ సోకుతుంది అని కూడా అంటున్నారు. సో ఈ వ్యాక్సిన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? సో వ్యాక్సినేషన్ తప్ప మనకు ప్రస్తుతం వేరే దారి లేదండి. అండ్ ప్లస్ ఒకటి ఏంటంటే వ్యాక్సినేషన్ తీసుకున్నంత మాత్రాన మీకు కోవిడ్ రాదని కాదండి. మీరు వ్యాక్సినేషన్ తీసుకున్నా కానీ మీకు కోవిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు వ్యాక్సినేటెడ్ అవుతే కనుక మీకు సీరియస్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి లాట్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయండి, లాన్సెట్ కానీ WHO వాళ్ళు అప్రూవ్ చేసినవి కానీ చాలా స్టడీస్ ఉన్నాయి. వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు ఏమన్నారంటే 90% వాళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరం పడలేదు. అలాగే ఒక
80% వరకు వాళ్ళు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా వాళ్ళకి అవసరం పడలేదండి. సో మనం వ్యాక్సినేషన్ తీసుకునేది మెయిన్గా కోవిడ్ యొక్క సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనని సేఫ్ గార్డ్ చేసుకోవడం కోసమే. అండ్ ఒమిక్రాన్ గురించి మాట్లాడుకుంటే డెల్టా వేరియంట్ చాలా సివియర్ అయిపోయింది, చాలామంది చనిపోవడం జరిగింది, దాని ఎఫెక్ట్ అలా ఉంది. సో ఒమిక్రాన్కి డెల్టా వేరియంట్కి డిఫరెన్స్ ఏంటి అసలు? సో ఒకటండి, లాట్ ఆఫ్ థియరీస్ ఉంటాయి. ఏంటి అంటే దాని ప్రకారము ఒక వైరస్ కనుక రిపీటెడ్లీ అది చాలా మందిలోకి ఎంటర్ అయ్యి బయటికి వస్తూ ఉంటే దానిలో వేరియేషన్స్ చెందుతూ ఉంటుంది. సో అలానే మనకి వేరియంట్ వచ్చింది ఒమిక్రాన్. ఒక గుడ్ పార్ట్ ఏంటంటే ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉన్నా కానీ, అంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళడం ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. 5 times ఫాస్టర్ దెన్ డెల్టా అని చెప్తున్నారు ఇప్పుడు. ఇది 5 times ఫాస్ట్గా స్ప్రెడ్ అయినా కానీ ఇది మనిషి లోపల సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్లీ కాజ్ చేయట్లేదు. ఇప్పుడు డెల్టా వేరియంట్ చూసినట్టుగా అయితే మనందరికీ తెలుసు, అది లంగ్స్ డ్యామేజ్ చేసింది, ఆక్సిజన్ సాచురేషన్ ఫాల్ అయింది, చాలామందికి డెత్స్ అయ్యాయి. కాకపోతే ఒమిక్రాన్ ఇప్పటి వరకు చెప్తున్నట్టుగా అయితే మెయిన్లీ 4 symptoms చూస్తున్నామండి దాంట్లో. ఒకటి దగ్గు, కాఫ్, ఇంకొకటి రన్నింగ్ నోస్ అంటే ముక్కు కారడం అనేది, నోస్ కోల్డ్. దాని తర్వాత కంజెషన్ అంటే ముక్కు ఆల్వేస్ వాళ్ళకి ఇలా బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుందండి. ఇంకొకటి బాడీ పెయిన్స్ అండ్ వీక్నెస్, అంటే వీళ్ళకి ఏంటంటే విపరీతమైన నొప్పులు ప్లస్ చాలా వీక్గా ఉన్నట్టు, టయర్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఒమిక్రాన్కి మెయిన్లీ గుర్తుపెట్టాలంటే ఇవి 4 features అండి. అండ్ దీంతోపాటు మీకు కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వస్తే డెఫినెట్లీ ఇది ఒమిక్రాన్ అని అనుకోవచ్చు. గుడ్ పార్ట్ ఏంటంటే ఇది మన లంగ్స్ని ఎక్కువ ఎఫెక్ట్ చేయట్లేదు, సాచురేషన్ మెయింటైన్ అవుతుంది. అండ్ ఈ ఫ్యూ థింగ్స్ మనం మైండ్లో పెట్టుకుంటే వీ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్ అండి ఒమిక్రానా లేదా డెల్టా ప్లస్ అన్నది. ఫారిన్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఒమిక్రాన్ ఉండే ఛాన్స్ ఉందేమో అని చెప్పి వాళ్ళకి టెస్ట్లు చేస్తున్నారు, కానీ వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం జస్ట్ కోవిడ్ టెస్ట్ మాత్రమే చేయించుకుంటున్నారు. సో వాళ్ళకి ఒమిక్రాన్ వచ్చిందని ఎలా కనిపెట్టవచ్చు? సో ఒమిక్రాన్ వచ్చిందా లేదా మనకు తెలియాలంటే నేను ఇందాక చెప్పినట్టుగానే అది ల్యాబొరేటరీకి పంపించాలండి. ఐనస్కాగ్ అని గ్రూప్ ఆఫ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, వాళ్ళకి పంపిస్తేనే మనకు తెలుస్తుంది. అండ్ ప్లస్ ఇప్పుడు మనం ఇంకా అది వేరే కంట్రీ నుంచి వచ్చింది ఇంకా అని అనుకోవడం ఇప్పుడు యూజ్లెస్ అండి. ఎందుకంటే బేసిక్గా ఆల్రెడీ ఇండియాలో మారుమూల ప్రాంతాల్లో కూడా అంతా వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ ఆల్రెడీ వైడ్ స్ప్రెడ్. ద ఓన్లీ థింగ్ టెస్టింగ్ మనకి చేయకపోవడం వల్ల ఒమిక్రానా కాదా అని మనకు తెలియలేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ విత్ ఒమిక్రాన్ అండి. చాలా మటుకు అన్ని చోట్ల ఇప్పుడు ఒమిక్రాన్ ఉంది. అండ్ డెల్టాతో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పారు కదా, ఏ విధంగా అంటే దేంతో కంపేర్ చేస్తే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది? అంటే ఇప్పుడు ప్రీవియస్ వైరసెస్ అన్నిటితో అంటే సేమ్ థింగ్, కోవిడ్ వైరస్లోనే ఇది వేరియేషన్. సో ప్రీవియస్ వాటితో కంపారిజన్లోనే చూసినట్టుగా అయితే ఇది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఆబ్వియస్లీ స్పైక్ ప్రోటీన్ పైన మ్యూటేషన్స్ జరుగుతున్నాయి. సో మ్యూటేషన్స్ జరగడం వల్ల ఏంటంటే వైరస్లో మార్పులు అనేవి చెందుతాయి. ఈ మార్పులు చెందిన ప్రాసెస్లో ఏంటంటే స్ప్రెడ్ ఫాస్ట్ ఉంది, కానీ దీని విరులెన్స్ తగ్గింది. అంటే మనిషిని డ్యామేజ్ చేసే కెపాసిటీ వైరస్ది తగ్గింది. ఆన్ దిస్ నోట్ ఇంకొకటి ఏంటంటే వన్ ఆఫ్ ద స్టడీస్ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇప్పుడు ఒమిక్రాన్ మళ్ళీ ఎఫెక్ట్ అయ్యి బయటికి వస్తున్నారో వాళ్ళలో ఇంకా యాంటీబాడీస్ బాగా ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఇలా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిన తర్వాత వీళ్ళకి తర్వాత ఒకవేళ ఇంకేదైనా వేరియంట్ వచ్చినా కానీ ఇంకొంచెం దెల్ బీ స్ట్రాంగర్. సో వాళ్ళు వన్ ఆఫ్ ద స్టడీస్ ఏం చెప్తుందంటే ఒమిక్రాన్ వచ్చిపోయిన వాళ్ళకి యాంటీబాడీస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇది మైల్డ్గా మీకు కోల్డ్ కఫ్ లాగా ఎఫెక్ట్ చేస్తుంది వన్ థింగ్, ప్లస్ వచ్చిపోయిన తర్వాత కూడా హై లెవెల్స్ ఆఫ్ యాంటీబాడీ టైటర్స్ అనేవి ఉంటున్నాయి. సో ఇది ఒకవేళ మొత్తం కనుక ఎఫెక్ట్ అవుతే ఇలాగే అందరికీ హై లెవెల్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఒకవేళ ప్రొడ్యూస్ అవుతే దిస్ పాండమిక్ మైట్ ఎండ్. అంటే ఇంకా దీని తర్వాత మోస్ట్లీ ఇంకా మళ్ళీ సివియర్గా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, జస్ట్ ఇలాగే జలుబు దగ్గులాగా ఉండి ఇంకా అది మామూలు ఫ్లూ లాగా అయిపోయి పాండమిక్ ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంతకు ముందు వేరియంట్ చూసుకుంటే ఇంట్లో ఐసోలేషన్ ఉండేవాళ్ళు ఒక 14 days. ఇప్పుడు ఒమిక్రాన్ వస్తే ఎన్ని రోజుల వరకు ఐసోలేషన్ అవసరం? ఒకవేళ సివియర్ అయితే ఎంతవరకు సివియారిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది? సో ప్రీవియస్ ఫ్యూ డేస్ వరకు కూడా 10 days అని చెప్పారండి. కానీ ఇవాళ గైడ్ లైన్స్ ప్రకారం చూసినట్టుగా అయితే 7 days ఆఫ్ హోమ్ ఐసోలేషన్ ఇస్ ఎనఫ్ అని చెప్తున్నారు. బికాస్ మనకు తెలిసినట్టుగానే ఇది అంత
Effective కాదు. ప్లస్ అంత మనిషిని ఎఫెక్ట్ చేయట్లేదు. మెయిన్లీ బాడీ పెయిన్స్, వీక్నెస్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడైతే 7 days హోమ్ ఐసోలేషన్ అనేది ఇవాళ లేటెస్ట్ న్యూస్ అండి. ఏమైనా ఒమిక్రాన్ వల్ల ఎవరైనా ఇండియాలో కానీ అంటే అమెరికాలో చాలా డెత్ కేసెస్ కూడా నమోదవుతున్నాయి, ఇండియాలో కూడా కొంతమంది చనిపోయారు. సో అది ఒమిక్రాన్తోనే చనిపోతున్నారా, లేకపోతే వాళ్ళకి ఇంతకు ముందు ఏమైనా డిసీజెస్ ఉండి వాటి వల్ల చనిపోతున్నారా? సో ఒమిక్రాన్ యాజ్ సచ్ డెత్ కాజ్ చేయటం లేదండి. బేసిక్గా ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్, అంటే వాళ్ళలో ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉండి ప్లస్ వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, దానికి తోడు వీళ్ళు వ్యాక్సినేటెడ్ లేని వాళ్ళు. సో వ్యాక్సినేషన్ లేకపోవడం వల్ల ఆబ్వియస్లీ ఈ కోవిడ్ ఫైట్ చేసే ఇది కూడా వాళ్ళకి లేదు. సో వ్యాక్సినేటెడ్ లేని వాళ్ళు ప్లస్ ఇమ్యూనో కాంప్రమైజ్, మీరు అన్నట్టు వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే ఎఫెక్ట్ అయ్యారు తప్ప మామూలుగా హెల్తీ ఇండివిజువల్స్లో అయితే ఇప్పటివరకు అసలు ఒమిక్రాన్ ఎక్కువగా హాస్పిటలైజేషన్ కాజ్ చేయడం కూడా మేము చూడలేదండి. అండ్ వ్యాక్సిన్స్ కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశారు 15 to 18 years ఏజ్ గ్యాప్ ఉండే వాళ్ళకి. సో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ ఇప్పుడు వచ్చే వ్యాక్సిన్? సో వ్యాక్సినేషన్ డెఫినెట్లీ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్లే అవుతుందండి. యాజ్ సచ్ పిల్లల్లో చూసినట్టుగా అయితే ఏసీ రిసెప్టర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. ఈ ఏసీ రిసెప్టర్స్ ఉన్నప్పుడే కోవిడ్ వచ్చి వాటిపైన బైండ్ అయ్యి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో అదొక గుడ్ పార్ట్. పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వరు ఈ వైరస్తో. కాకపోతే ఒకవేళ ఎఫెక్ట్ అయినా కానీ మనకి వ్యాక్సినేషన్ తీసుకున్నట్టుగా అయితే డెఫినెట్లీ ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎస్పెషల్లీ కిడ్స్ ఎవరికైతే ఇమ్యూనో డెఫిషియన్సీస్ ఆర్ ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్న కిడ్స్ అయితే డెఫినెట్లీ వెళ్ళి ఫాస్ట్గా వ్యాక్సినేషన్ తీసుకోవాలండి. వ్యాక్సిన్ డోసెస్ గ్యాప్ అనేది 1 month నుంచి 3 months వరకు ఉంది, కానీ ఇప్పుడు ఎంత గ్యాప్తో ఇస్తున్నారు 2 doses? సో ఇప్పుడు పిల్లలకైతే ఇప్పుడు 1 month గ్యాప్ అని చెప్తున్నారండి. కోవాక్సిన్ వాట్ ఎవర్ దేర్. అవును, ఓన్లీ కోవాక్సినే ఎందుకు ఇస్తున్నారు? కోవిషీల్డ్ కూడా ఉంది కదా, అంటే క్లినికల్ ట్రయల్స్ ఏమైనా అవ్వలేదా, ఇంకేదైనా రీజనా? సో బేసికలీ కోవాక్సిన్ అయితే క్లినికల్ ట్రయల్స్ అయిపోయాయి, దానికి అప్రూవల్ వచ్చిందండి. అండ్ 3 phase ట్రయల్ అయిపోయి దానికి అప్రూవల్ కూడా ఫ్యూ మంత్స్ బ్యాకే వచ్చింది. అఫ్కోర్స్ WHO మళ్ళీ దాన్ని రివైవ్ చేసి చూసి ఫైనలీ కోవాక్సిన్ ఇస్ సేఫ్ అని చెప్పి స్టడీస్ పూర్తయ్యాయి కాబట్టి మనకు అది రిలీజ్ చేశారండి. నథింగ్ మోర్ దెన్ దట్. అండ్ వీళ్ళకి ఈ డోసెస్ తీసుకున్నాక 15 to 18 ఏజ్ వాళ్ళకి తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఇప్పటివరకు ఏమైనా వేయించుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా? యాజ్ సచ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం అబ్జర్వ్ చేయలేదండి, విచ్ ఇస్ అ గుడ్ పార్ట్. కాకపోతే ఏంటంటే ఇది వేయించుకున్నా కానీ కోవిడ్ వచ్చే ఛాన్స్ ఎవరికన్నా ఉంటుంది, కానీ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. వ్యాక్సిన్ అంత మాత్రాన కోవిడ్ రాదు అన్నది అయితే ఏం లేదు అలాగా. సో ఈ ఏజ్ గ్యాప్ వాళ్ళకి వ్యాక్సిన్ గవర్నమెంట్ అప్రూవ్ చేయడానికి ఇన్ని మంత్స్ పట్టింది. మళ్ళీ ఇప్పుడు ఒమిక్రాన్ కేసు ఏమో పెరుగుతుంది, స్ప్రెడింగ్ కూడా పెరుగుతుంది. సో ఇంకా అంటే 15 below ఏజ్ వాళ్ళకి వ్యాక్సిన్ అది ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు? యాజ్ సచ్ యాక్చువల్లీ చాలా రీసెర్చ్ ఆల్రెడీ అవుతూ ఉన్నాయండి, అయ్యాయి కూడా. మనకి అప్రూవల్ ఒక్కటే రావడము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా చెప్తున్నారు. అంటే ఇంజెక్షన్ లెస్ వ్యాక్సిన్స్, నేజల్ డ్రాప్స్ ద్వారా వ్యాక్సిన్స్, ఇవన్నీ కూడా చాలా ట్రయల్స్ అవుతూ ఉన్నాయండి. సో ఎప్పుడెప్పుడు మనకి అప్రూవల్ వచ్చి మన మార్కెట్లో వస్తే అప్పుడప్పుడు తీసుకోవడమే మనకున్న దారి. అండ్ బూస్టర్ డోస్ కూడా అంటే వచ్చే ఎన్ని వేరియంట్స్కైనా కానీ 2 doses వ్యాక్సిన్ వేసుకున్న బూస్టర్ డోస్ కంపల్సరీ అని కూడా అంటున్నారు. అలాగే యూఎస్లో కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ బూస్టర్ డోస్ కూడా. సో మన ఇండియాలో ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్కి బూస్టర్ డోస్ ఇస్తాము అంటున్నారు. ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ బూస్టర్ డోస్ అనేది? సో డెఫినెట్లీ బూస్టర్ డోస్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. దీని గురించి కూడా చాలా స్టడీస్ అయ్యాయి. సో వీళ్ళు కూడా చెప్పడం ఏంటంటే బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళని వైరస్ ఎక్కువగా ఎఫెక్ట్ చేయలేదు. ఆల్ ద అవైలబుల్ వ్యాక్సిన్స్ రిలేటెడ్ స్టడీస్ ఉన్నాయండి. ఆక్స్ఫర్డ్ వాళ్ళు అండ్ ఆస్ట్రాజెనికా గురించి, మోడర్నా, ఫైజర్ అన్నిటిపైన స్టడీస్ జరిగాయి. డెఫినెట్లీ బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళు దే ఆర్ ఎట్ అ మచ్ బెటర్ ప్లేస్ అండి. సో ఇది అందరికీ డెఫినెట్లీ బూస్టర్ అయితే అవసరం పడుతుంది. అండ్ ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు కూడా కొంతమందికి కీళ్ళ నొప్పుల దగ్గర నుంచి సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి అని చెప్పి చాలామంది అపోహలు పడుతున్నారు పెద్దవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో మళ్ళీ ఒకటే చెప్తామండి, ప్లీజ్ ఇలాంటి ఫాల్స్ నోషన్స్ మీరు పెట్టుకోకండి. ఎస్పెషలీ ఫర్టిలిటీ పరంగా ప్రెగ్నెన్సీ వాళ్ళు, పిల్లలకి పాలిచ్చే తల్లులు, మీరందరూ డెఫినెట్లీ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చండి. అండ్ పెద్దవాళ్ళు కూడా మీకు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ డెఫినెట్లీ కాంట్రాఇండికేషన్ కాదు. మీరందరూ
వ్యాక్సినేషన్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాక్సినేషన్ తీసుకుంటే ప్రొటెక్ట్ అవుతారు, కానీ డ్యామేజ్ అయితే మీకు డెఫినెట్లీ జరగదు. అండ్ ఇప్పుడు చూసుకుంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ అలాగే సంక్రాంతికి అందరు విలేజెస్కి వెళ్తారు, చాలా గెట్ టుగెదర్స్ అవి అనేది చేసుకుంటున్నారు, మ్యారేజెస్, అలాగే పాలిటిక్స్లో కూడా చూసుకుంటే మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ గ్యాదరింగ్స్ అనేవి ఒమిక్రాన్ పెరగడానికి ఎంతవరకు అవకాశం ఉందంటారు? అది డెఫినెట్లీ మేజర్ రీజన్స్ అవుతాయండి. బికాజ్ మామూలుగా చూస్తేనే అదంతా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా గ్యాదరింగ్స్ వెన్ సో మెనీ పీపుల్ ఉన్నారనుకుంటే డెఫినెట్లీ ఒమిక్రాన్ ఇంకా పీక్స్ మనం ఫ్యూ డేస్లో యాక్చువల్లీ ఫెబ్లో మనం పీక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫెబ్ ఆర్ మార్చ్లో కేసెస్ ఇంకా పీక్లోకి వెళ్ళిపోతాయి. ఓకే. అండ్ కొత్త వేరియంట్ కూడా ఫ్రాన్స్లో వచ్చింది అని ఐహెచ్యూని సంథింగ్ అదే విన్నాను. సో దాని గురించి చెప్తారా? కొత్త వేరియంట్. యా, సో సేమ్ థింగ్ అండి. వైరస్ వేరియస్ మ్యూటేషన్స్ వల్ల ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఈ కోవిడ్ అనే దాంట్లో 46 మ్యూటేషన్స్ జరిగిన తర్వాత ఈ ఐహెచ్యు అనే స్ట్రెయిన్ని వీళ్ళు గుర్తించారండి. కాకపోతే రైట్ నౌ ఇది వేరియంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, VOI కింద WHO వాళ్ళు దీన్ని పరిగణిస్తున్నారు. అంటే దీని గురించి ఇంకా మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. హవెవర్ ఇప్పుడు ఒమిక్రాన్ చూసినట్టుగా అయితే ఇది వేరియంట్ ఆఫ్ కన్సర్న్. అంటే ఇప్పుడు దీనివల్ల మనకి చాలా డ్యామేజ్ అవుతుంది, అంటే చాలామందికి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అదైతే వేరియంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కిందే ఉంది. అండ్ సో ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది ఒకవేళ హౌ ఇట్ గోస్ అనేది. అసలు ఒక వేరియంట్ తర్వాత ఇంకొకటి వస్తూనే ఉన్నాయి, కొన్నేమో ఎఫెక్టివ్ ఉంటున్నాయి, కొన్నేమో స్ప్రెడింగ్ ఎక్కువ ఉంటున్నాయి. ఇంకా అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు? ఎప్పటి వరకు ఇదంతా కంటిన్యూ అవుతుంది? సో ఇది యాక్చువల్లీ ఎవరు కరెక్ట్గా చెప్పలేరండి. బట్ ఒక్కటి చెప్పగలం ఏంటంటే ఇది డెఫినెట్లీ మనకి రేపో మాపో ఎండ్ అయ్యేదైతే కాదు. టైం పాస్ అవుతున్న కొద్దీ ఏంటంటే మనము వీ షుడ్ లెర్న్ టు లివ్ విత్ ఇట్. అంటే దీంతో పాటు మనము బ్రతకడం నేర్చుకోవాలి. ఈ వైరస్ అనేది పోదు ఎక్కడికి, అది ఒకరోజు వస్తుంది పోతుంది, ఫాస్ట్గా మల్టిప్లై అవుతుంది. ఒక్క హోప్ ఏంటంటే డేస్ పెరుగుతున్న కొద్దీ దాని తీవ్రత అంటే డిసీజ్ సివియారిటీ అనేది డెఫినెట్లీ తక్కువ ఉంటుంది. అదొక గుడ్ పాయింట్. అండ్ ఫ్యూచర్లో అది జస్ట్ ఒక నార్మల్ ఇప్పుడు మామూలు ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ ఎట్లా ఉంది మనకి కోల్డ్ కఫ్ కోసం, అది కూడా అలా మామూలు కోల్డ్ కఫ్ లాగా వచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ హోప్ఫుల్లీ అది విరులెన్స్ తక్కువ ఉండాలని కోరుకుందాం. సో ఏ వేరియంట్స్ వచ్చినా మనకి ఏం అవ్వకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇన్ జనరల్గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్లీజ్ అందరూ వ్యాక్సినేషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు 8-9 months అయిపోయింది మీ సెకండ్ డోస్ తీసుకొని అనుకుంటే ఇప్పుడు ఫ్యూచర్లో బూస్టర్ వచ్చిన తర్వాత బూస్టర్ కూడా డెఫినెట్లీ మీరు తీసుకోవాలండి. ఇది కాక ఇప్పుడు ఏవైతే న్యూ కేసెస్ వస్తున్నాయో ఇవి ఒమిక్రాన్కి సంబంధించి, సో ఇవి మెయిన్లీ మనకి నోస్ థ్రోట్ ఎఫెక్ట్ చేస్తున్నాయండి, ముక్కు గొంతు ఎఫెక్ట్ చేస్తుంది ఒమిక్రాన్ చూసినట్టుగా అయితే. సో కొన్ని జాగ్రత్తలు చెప్తానండి. ఏంటి అంటే మీరు ఏదైనా వాటర్ తాగేటప్పుడు ఎక్కువ వేడివేడిగా తాగండి, కొంచెం వామ్ వాటర్ అలా తీసుకోండి. అండ్ కొన్ని ఐస్ క్రీమ్స్ అట్లాంటి కోల్డ్ డ్రింక్స్, ఎక్కువ స్పైసీ ఫుడ్, ప్లస్ రా వెజిటేబుల్స్, అంటే కొంతమంది జస్ట్ వెజిటేబుల్స్ కట్ చేసుకొని తినే హ్యాబిట్ ఉంటుందండి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు కుక్ చేసుకొని వెజిటేబుల్స్ తీసుకోవడం మంచిది. రా వెజిటేబుల్స్ తీసుకుంటే ఈ విరులెన్స్ అనేది థ్రోట్కి పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కుక్ చేసుకొని మీరు వెజిటేబుల్స్ తీసుకోండి. అండ్ హాట్ టీ, జింజర్ టీ అండ్ ప్లస్ లెమన్ వాటర్ వేడి నీళ్ళలో ఇట్లాంటివన్నీ మీకు డెఫినెట్లీ కొద్దిగా హెల్ప్ అవుతాయి. యా. అండ్ ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వచ్చిన పేషెంట్ నుంచి అదే ఇంట్లో ఉన్న మిగతా ఇంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా దూరంగా ఉండాలి వాళ్ళతో? సేమ్ వే అండి, మనము మొన్న డెల్టా అప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకున్నామో ఇప్పుడు కూడా ఐసోలేషన్లో ఉండడమే మనకున్న ఏకైక దారి. దీనికి కొత్తగా ఏం లేదు. జస్ట్ దాట్ ఈసారి మనం కొంచెం నోస్ హైజీన్, అంటే ఎక్కువ కోల్డ్ అవ్వకుండా, కఫ్ అవ్వకుండా, ఇవన్నీ నార్మల్ మళ్ళీ శానిటైజేషన్, మాస్కింగ్ ఇవే అండి. అండ్ ఇంతకు ముందు సమ్మర్ అంటే వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్ప్రెడింగ్ తక్కువగా ఉంటుంది, లేకపోతే దాని ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది అన్నారు. అండ్ ఇప్పుడు వింటర్ అసలే చల్లగా ఉంటుంది. సో చల్లదనానికి ఇంకా ఈ వైరస్ ఏమన్నా పెరుగుతుందా అని అపోహలు కొంతమందికి ఉన్నాయి, అది ఎంతవరకు నిజం? అంటే కోల్డ్ క్లైమాటిక్ కండిషన్ పెద్ద రీజన్ కాదండి. యాజ్ సచ్ ఇప్పుడు ఏంటంటే ఈ వైరసే మెయిన్ కారణం. ఈ ఒమిక్రాన్ ఏంటంటే దానికి టెంపరేచర్తో పెద్దగా సంబంధం ఉండదు. అది యాజ్ ఇట్ కమ్స్ అది ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది 1:5 రేషియోలో. సో వెదర్ ఇన్ఫ్లుయెన్స్ దానికి పెద్దగా ఉండదు, కాకపోతే స్ప్రెడ్ అయితే డెఫినెట్లీ
వైరస్ వల్ల వెదర్ వల్ల అంత ఇదేమి ఉండదండి. అండ్ యూఎస్లో చూసుకుంటే డేకి 1 lakh 2 lakhs పైన కేసెస్ అనేవి వస్తున్నాయి. ఎందుకు అంతగనం కేసెస్ అన్ని ల్యాక్స్లో రావడానికి రీజన్ ఏంటి మెయిన్? సో యుఎస్లో కేసెస్ ఎక్కువ అవ్వడానికి ఫస్ట్ థింగ్ వాళ్ళలో యాక్చువల్లీ మన కంట్రీ కంటే ఎక్కువ వ్యాక్సినేషన్ రెసిస్టెన్స్ ఉందండి. అంటే యుఎస్లో చూసినట్టుగా అయితే మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ వాంట్ టు గెట్ వ్యాక్సినేటెడ్. ఈవెన్ ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ వాళ్ళకి ఏంటంటే ఒకలాంటి వ్యతిరేకత వ్యాక్సినేషన్కి. సో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోలేదు. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు. అది కాక వాళ్ళు ఎప్పుడు పెద్దగా కోవిడ్ రూల్స్ అవి కూడా ఎక్కువ పాటించలేదు. సో డెఫినెట్లీ అదంతా ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మనకి ఒమిక్రాన్ స్ప్రెడింగ్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం కదా, ఒకవేళ ఎక్కువైతే గవర్నమెంట్ ఎన్ని లాక్డౌన్స్ పెట్టినా కానీ అది మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వేరే వేరియంట్ వస్తుంది, మళ్ళీ లాక్డౌన్స్ పెడుతున్నారు. సో ఇప్పుడు ఏమైనా లాక్డౌన్ పెట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? సో ఇప్పుడు చూసినట్టుగా అయితే మనకు కూడా ఇవాళ 50,000 కేసెస్ ఇవాళ వచ్చాయండి. సో ఇంకొన్ని రోజుల్లో ఆబ్వియస్లీ ఇంకా కేసెస్ ఎక్కువ అవుతాయి. కానీ మనం చూసినట్టుగానే ఎక్కువ ఎఫెక్ట్ అవ్వనంతసేపు ఏం లేదు. కానీ ఎవరైతే ఈ కేటగిరీ ఉన్నారో ఇమ్యూనైజేషన్ లేని వాళ్ళు, ఒకవేళ వాళ్ళకి కనుక ఇది ఎఫెక్ట్ అవుతే ఒమిక్రాన్ మోస్ట్లీ వాళ్ళని కూడా పెద్దగా డ్యామేజ్ చేయకపోవచ్చు. కాకపోతే కేసెస్ పెరిగితే ఇబ్బంది పెరిగి ప్లస్ ఒమిక్రాన్ కాకుండా ఇంకా డెల్టా కూడా ఉంది కదండి. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ గాన్. ఒకవేళ డెల్టా కూడా ఏదన్నా ఇదే ప్రాసెస్లో స్ప్రెడ్ అయ్యి ఇమ్యూనిటీ లేని వాళ్ళని కనుక అది ఎఫెక్ట్ చేస్తే చెప్పలేము ఎలా ఉంటుందో. సో ఇమ్యూనైజ్డ్ అయితే మీరు సేఫ్. మీరు ఇమ్యూనైజేషన్ తీసుకోకపోతే, వ్యాక్సినేషన్ తీసుకోకపోతే మటుకు డెఫినెట్లీ మీరు రిస్క్లో ఉన్నట్టే అండి. అండ్ ఇప్పుడు వింటర్ వచ్చింది. వింటర్లో సీజనల్ వ్యాధులు కూడా చాలామందికి వస్తూ ఉంటాయి. జలుబు కానీ దగ్గు కానీ, కొంతమందికి సైనస్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ స్ప్రెడ్ అవుతున్న ఒమిక్రాన్ టైంలో ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా కానీ ఒమిక్రాన్ ఏమో అని భయపడతారు చాలామంది. సో అలాంటప్పుడు ఒమిక్రానా కాదని ఎలా కంపేర్ చేసుకోవాలి? సో డెఫినెట్లీ ఇది కంపేర్ చేసుకోవడం అయితే చాలా కష్టం అండి. ఈవెన్ డాక్టర్స్ కూడా చూసి జలుబు ఒమిక్రాన్ వలన, ఈ జలుబు లేకపోతే మీకు నార్మల్ ఫ్లూ వలన అని ఎవరు చెప్పలేరు. సో బట్ ఒక్క థింగ్ ఏంటంటే మన దగ్గర చాలామంది ఏం చేస్తున్నారంటే కొంచెం జలుబు దగ్గు రాగానే ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుందామని చెప్పి వాళ్ళు చాలామంది మెడికల్ షాప్స్ దగ్గరికి కూడా వెళ్ళి కోల్డ్ ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడము, కఫ్ ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడం, వేసుకోవడం ఇలాంటిది మన ఇండియాలో చాలా కామన్ అండి. సో ప్లీజ్ ఎటువంటివి చేయకండి. ఎందుకంటే దీంట్లో కూడా ఎస్పెషల్లీ పిల్లల్లో మేము చూస్తున్నట్టుగా అయితే మామూలు కోల్డ్ కఫ్ అయ్యి ఇదైపోతే ఏం ప్రాబ్లం లేదండి. కాకపోతే కోవిడ్ ఒకవేళ పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తే, యాజ్ యూ ఆల్ నో పిల్లలకి అందరికీ వ్యాక్సినేషన్ కూడా లేదు. కొంతమందిలో MIS-C సిండ్రోమ్ అని ఒకటి వస్తుందండి. ఇదేంటంటే ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్. మీరు సివియర్ అయ్యేదాకా మీరు ఇంట్లోనే పెట్టుకొని లాస్ట్ మూమెంట్ కనుక హాస్పిటల్కి తెస్తే డాక్టర్స్ కూడా పెద్దగా ఏమీ చేయలేరండి. మళ్ళీ పిల్లలు ICUకి వెళ్ళడం అవన్నీ అవుతున్నాయి. సో ప్లీజ్ మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏ ఒక్క చిన్నద సిమ్టమ్ మీకు కనిపించినా, ఎస్పెషల్లీ మీకు జ్వరం వస్తే డెఫినెట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అండ్ టెస్ట్ చేసుకోవడానికి హెసిటేట్ అవ్వకండి. ఇంతకు ముందులాగా కోవిడ్ అనేది అంటువ్యాధి, ఇది వస్తే అందరూ వెలేస్తారు అట్లాంటివి ప్రస్తుతానికి ఏం లేదండి. ఇది ఇప్పుడు కోవిడ్ కూడా మామూలు మీకు జ్వరము, జలుబు, దగ్గులాగే వస్తుంది. అండ్ ఒమిక్రాన్ అయితే డెఫినెట్లీ ప్రాణాంతకం కూడా కాదు. కాబట్టి మీరు హెసిటేట్ చేయకండి, టెస్ట్ చేసుకోండి, టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ ఇదే మిమ్మల్ని కాపాడుతుంది. ప్లీజ్ మీరు మెడికల్ షాప్స్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకోవడం మానేసేయండి. సెల్ఫ్ డెసిషన్స్ తీసుకోకండి. అండ్ ఇంకొకటి ర్యాపిడ్ టెస్ట్ల లాగా లైక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నట్టు చిన్న కిట్ కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా త్వరలో వస్తుంది అని చెప్పి గవర్నమెంట్ అన్నారు. న్యూస్లో కూడా వచ్చింది. దాని కాస్ట్ 50 to 100 ఉంటుంది అని. అది ఎంతవరకు నిజం? దాంతో ఎంతవరకు రిజల్ట్స్ మనం తెలుసుకోవచ్చు? సో ఇప్పుడే మీరు అన్నారు ప్రెగ్నెన్సీ టెస్ట్ దానిలాగా అని. ఇది కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. మోస్ట్లీ ఇట్ విల్ బీ కరెక్ట్, కాదని కాదు. బట్ సమ్ టైమ్స్ ఇది మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇది జస్ట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా తీసుకొని మీకు కొంచెం దాంట్లో పాజిటివ్ అనిపించినా మీరు వెంటనే RT-PCR చేసుకుంటే బెటర్ అయిపోతుంది మీకు. అండ్ ఆ టెస్ట్ ఏ విధంగా చేసుకోవాలంటారు? సో ఇది వేరియస్ వేస్లో ఉంటుందండి. యూజువలీ అయితే ప్రిక్ చేసి బ్లడ్ దాంట్లో వేసి బ్లడ్ టెస్ట్ లాగా ఉంటుంది. కానీ నార్మల్ కోవిడ్ టెస్ట్ చేసేటప్పుడు బ్లడ్ టెస్ట్ ఏం చేయరు కదా, జస్ట్ నోస్ అండ్ మౌత్ లో తీసుకుంటారు. ఓకే,
ఆర్టీపీసీఆర్ అనేది స్వాబ్ టెస్ట్. ఈ స్వాబ్ మనకి ముక్కు వెనకాల నైసోఫారింగ్స్ అని ఉంటుంది. సో అక్కడ వరకు యాక్చువల్లీ బేసిక్గా ఆర్టీపీసీఆర్ చేసేటప్పుడు కూడా చాలామంది కరెక్ట్గా చేయరు. ఎందుకంటే ఈ స్వాబ్ పర్టికులర్గా అది కరెక్ట్గా ఇది ఉండాలంటే మనం నోస్ టచ్ చేస్తే కాదు, నోస్ వెనక నేసోఫారింగ్స్ అని ఉంటుంది, ఆ ఏరియా వరకు ముక్కు లోపల వరకు వెళ్ళి టచ్ చేయాలి. ప్లస్ అది కాక థ్రోట్ స్వాబ్ అంటే కూడా అది వెనక వరకు ఫారింగ్స్ అనేది ఉంటుంది, అక్కడి వరకు ఆ స్వాబ్ అనేది వెళ్ళి టచ్ చేయాలి. సో యాక్చువల్లీ ఇది ఆర్టీపీసీఆర్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల కూడా చాలామంది కోవిడ్ వచ్చిందా లేదా అని తెలియదు. ఓకే. అండ్ సలైవాలో కూడా ఉంటుంది కదా, అదేమి యూస్ అవ్వదా ర్యాపిడ్ టెస్ట్లో? హార్డ్లీ అదంతా కాదు. కరెక్ట్గా మనకి యాక్చువల్ కరెక్ట్ టెస్ట్ ప్రొసీజర్ అంటే ఆ ఫారింగ్స్ని టచ్ చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా మంచి విషయాలు తెలియజేశారు, జాగ్రత్తలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.